అమీర్పేట మైత్రివనం సమీపంలోనే జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలు అదుపులోకి వచ్చాయి. 8 ఫైర్ ఇంజన్ల సహాయంతో సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రోబోటిక్ సహాయంతో ఇంకా లోపల ఎక్కడైనా మంటలు ఉన్నాయా అని అన్వేషిస్తున్నారు ఫైర్ సిబ్బంది. భారీ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తుంది. కానీ భారీగా ఎగిసిపడిన మంటలకు షాప్లోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. వ్యాపార కేంద్రమైన అమీర్పేటలో ఉన్నట్టుండి అకస్మాత్తుగా మంటలైతే చెలరేగాయి. మనం ఇక్కడ విజువల్లో కూడా చూసుకోవచ్చు. వెంటనే అధికారులు కూడా స్పందించి మంటలన్నీ ఆపే విధంగా కూడా తగిన చర్యలైతే చేపట్టడం జరిగింది. ఇప్పటికైతే మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ పెద్ద ఎత్తున పొగ కూడా వస్తూనే ఉంది. దాదాపుగా ఫైర్ ఇంజన్లన్నీ కూడా మనం ఇక్కడే ఉన్నాయి. మనం ఇక్కడ చూసుకోవచ్చు విజువల్లో కూడా ఇటు మంటలు పొగ అంతా కూడా తీవ్రంగా మొత్తం అంతా కూడా వ్యాపించాయి. అయితే ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో కూడా ఎవరికైతే ఎటువంటి గాయాలు జరగలేదు. అందరూ ఒక్కసారిగా అప్రమత్తమై బయటకైతే పరిగెత్తడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే ఎవరూ కూడా గాయపడలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగిందని కూడా చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న ప్రముఖ బొమ్మల దుకాణం ఏదైతే ఉందో దానికి మంటలు అంటుకోవడం వల్ల ఆ లోపల ఉన్న సిబ్బంది కూడా బయటకైతే పరుగులు తీశారు. దాంతోపాటు చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్ని కూడా క్రమంగా మంటలన్నీ కూడా పెద్ద ఎత్తున అలుముకొని చుట్టుపక్కల షాప్స్ అన్నిటికీ కూడా మంటలు అయితే అలుముకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అయితే దాదాపుగా మనం ఇక్కడ విజువల్ కూడా చూసుకోవచ్చు. చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్ని కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఇటు ఫైర్ ఇంజన్ లోపల కంటిన్యూస్ గా మంటలలో అంటే నీళ్లు పోస్తూ వాటిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇప్పటికైతే ఈ చుట్టూ మొత్తం ఎంటైర్ బిల్డింగ్ అంతా కూడా మంటలు వ్యాప్తి చెంది దాదాపుగా లోపల సామాగ్రి అంతా కూడా కాలిపోవడం అయితే జరుగుతుంది. అయితే లోపల చూసుకున్నట్టయితే కూడా భారీగా ఇటు ఎలక్ట్రిక్ సామాన్లు అదేవిధంగా ప్లాస్టిక్ బొమ్మలు ఇవన్నీ ఎక్కువగా ఉండడంతో కూడా మంటల తీవ్రత మరింత పెరిగిందని కూడా చెప్పొచ్చు. అయితే చాలా వరకు ఇక్కడ అంటే నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో అమీర్పేట కూడా ఒకటి. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ జామ్ సమస్యలు కూడా తలెత్తుతూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ కూడా జరగడంతో కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడింది ఇక్కడ అంతా కూడా. అయితే ఎప్పటికప్పుడు తక్షణమే ఇటు ప్రభుత్వం ఉన్నతాధికారులంతా కూడా స్పందించి ట్రాఫిక్ ని క్లియర్ చేస్తూ మంటలర్పే ప్రయత్నం అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి. మంటలర్పే విధంగా ఇటు ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా కృషి చేస్తూనే ఉన్నారు. అయితే ప్లాస్టిక్ బొమ్మలు ఎలక్ట్రిక్ వస్తువులు భారీగా ఉండడంతో మంటలు క్షణాలే మొత్తం అంతా కూడా వ్యాపించేశాయి. దట్టమైన పొగలు పెద్ద ఎత్తున పెద్ద పెద్ద మంటలు కూడా ఎగిసిపడడంతో వాహనదారులు ఇక్కడ స్థానికులంతా కూడా తీవ్ర భయాందోళనకైతే గురయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే ఇదంతా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కూడా నిలిచిపోయింది. అయితే ఇక్కడ విజువల్ కూడా చూసుకోవచ్చు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ఇక్కడ ఫైర్ ఇంజన్ సిబ్బంది కూడా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో పక్కనే ఉన్న ఇతర దుకాణాలన్నీ కూడా ఈ మంటల్లో అయితే చిక్కుకోవడం జరిగింది. అయితే వ్యాప్తి చెందకుండా అంటే మంటలు చుట్టుపక్కల షాప్స్ కి వ్యాప్తి చెందకుండా సగం జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా క్షణాల్లోనే ఇదంతా కూడా జరిగిపోయింది కళ్ళెదుటే. ప్రాథమికంగా చూసుకున్నట్లయితే కూడా ప్రమాదం జరిగిన సమయంలో ఆ షాప్లోని సిబ్బంది కస్టమర్లు వెంటనే అప్రమత్తమై బయటకైతే పరుగులు తీయడంతో ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. అయితే దీనిపై అధికారికంగా కూడా ఇంకా అసలు ఎలా జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ప్రస్తుతం అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే కూడా ప్రమాదం జరిగి ఉండవచ్చు అని కూడా అధికారులు అయితే అనుమానిస్తున్నారు. దుకాణంలోని వస్తువులన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదయ్యే అవకాశం అయితే మనకు భారీగా కనిపిస్తుంది. ఇప్పటికే లోపల సామాన్లన్నీ కూడా మంటల్లో చిక్కుకొని మొత్తం అంతా బూడిదైపోయాయి. నేమ్ బోర్డ్స్ అన్ని కూడా కాలిపోయాయి మనం చూడొచ్చు. అంటే ఇక్కడంతా కూడా ప్లాస్టిక్ వస్తువులు కావచ్చు. ఇటు బొమ్మల షాప్ కాబట్టి ప్లాస్టిక్ వస్తువులు అదేవిధంగా ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎక్కువగా ఉంటాయి. చుట్టుపక్కల ఉన్న బుక్ స్టాల్స్ బట్టల దుకాణాలు ఇవన్నీ కూడా మంటల్లో చిక్కుకొని అయితే ఇప్పటి వరకు అయితే చాలా వరకు నష్టం అయితే జరిగింది. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఓవైపు ఫైర్ ఇంజన్ సిబ్బంది మంటలన్నీ కూడా ఆర్పే విధంగా ప్రయత్నాలు అయితే చేస్తూనే ఉన్నారు. అయితే గతంలో కూడా ఇటువంటి ప్రమాదాలు ఎన్నో జరిగాయి. అయినప్పటికీ కూడా అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే ఇటు ప్రజలు కావచ్చు అధికారులు కావచ్చు మేల్కొంటున్నారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా అంటే ఇటు ప్రభుత్వమే కాకుండా ఇటు షాప్స్ యజమానులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా అంటే ఏదైనా జరిగినప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కూడా ఎండాకాలం సమయంలో ముఖ్యంగా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత అయితే ఎంతైనా షాప్ ఓనర్స్ పైన కూడా ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే ప్రజలు కూడా అంటే ప్రతి సమ్మర్లో కూడా కాస్త అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ఈ ఇరుకిరుకుగా చాలా దగ్గరగా ఉన్న షాప్స్ ఏవైతే ఉంటాయో డబ్బులు తక్కువగా ఖర్చు అవుతాయి, డబ్బులు ఆదా అవుతాయనే నేపథ్యంలో కూడా ఇరుకిరుగా ఉన్న బిల్డింగ్స్ లో ఎక్కువగా ఉంటారు. కొన్ని షాప్స్కి అయితే ఫైర్ ఎగ్జిట్ కూడా ఉండదు. ఈ నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా బాధ్యతగా వహిస్తూ ఫైర్ సేఫ్టీని నిత్యం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫైర్ ఎగ్జిట్ కూడా కంపల్సరీ ఉంటుంది. కానీ చాలా వరకు అయితే చూసుకున్నట్లయితే కూడా ఇక్కడన్నీ కూడా ఇరికిన బిల్డింగే మనకైతే దర్శనమిస్తూ ఉంటాయి. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. ఒక్క షాప్ కారణంగా కూడా ఎంటైర్ చుట్టుపక్కల ఉన్న షాప్స్ అన్ని కూడా మంటల్లో చిక్కుకోవడం జరిగింది. అంటే తక్షణమే స్పందించడం వల్ల అయితే ప్రస్తుతం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ కొంచెం అప్రమత్తంగా లేకపోయినా సరే ఈ రోజైతే ఈ మంటల్లో చిక్కుకొని ప్రమాదాల బారిన పడే అవకాశాలు కూడా పెద్దగా మనకు కనిపిస్తున్నాయి. అంటే మనం చూసుకోవచ్చు. అంటే చిన్న ఒక్క క్షణంలో కూడా అంతా తారుమారు అయిపోయేది.
కానీ ఇప్పుడైతే ఎరువుని ప్రాణ నష్టం జరగకపోయినా కూడా భారీగా ఆస్తి నష్టం అయితే జరిగిందని కూడా చెప్పొచ్చు. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. మొత్తం అంతా కూడా ఇక్కడంతా కూడా ట్రాఫిక్ జామ్ సంస్థలు అయితే స్థానికులు ఇటు వాహనదారులు అంతా కూడా ఇక్కడే గంటల కొద్దీ ఎదురు చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తానికి చూసుకున్నట్లయితే కూడా వరుసగా ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి. ఈ పొగ ఇదంతా అలుముకున్నదంతా కూడా క్లియర్ చేసే విధంగా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉన్నతాధికారులు ట్రాఫిక్ పోలీసులు కూడా ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి అంతా సెట్ చేసే విధంగా కూడా ఇక్కడంతా కృషి చేస్తున్నారు. పనులను కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పుడు తన నరేష్తో ప్రియాంక HMTV